చెప్పగలుగుతాండి చెప్పండి. బాబు పేరు పిలవాలనుకున్నారు కదా, నేను అక్షరాలు చెప్తాను, నువ్వు చెప్పు. నేను అక్షరాలు చెప్తాను, నువ్వు చెప్పండి. నేను చెప్తానులే ఒక్కసారి. బాబుని స్కూల్లో చేర్పించాలని ఆయన కోరిక సార్. చదువుకోవాలి, బాగా చదువుకోవాలని ఆయన కోరిక సార్. కానీ చదివించలేకపోతున్నామే అని అదొక బాధ సార్ తనకి. సో ఇంకో ప్రయత్నం ఉందమ్మా. ఇప్పటివరకు మనకి 30,000 రూపాయల దాకా సాధించాం. దాంతో ఇంకా చివరి ప్రయత్నం చేస్తే మీరు సొంతంగా మీరు ఒక కిరాణా షాప్ పెట్టుకోగలుగుతారు. సో చివరి ప్రయత్నం చేయడానికి వాళ్ళ కోసం, ఆ కుటుంబం కోసం ఎవరు ముందుకు వస్తున్నారు? సో మీ నలుగురు 2 టీముల కింద డివైడ్ అవుతారు. చక్కగా ఒకరికొకరు తోడుగా ఒకళ్ళు ఇక్కడ కూర్చుంటారు, ఇంకోళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఎవరైనా సరే యాపిల్ దగ్గర కూర్చున్న తర్వాత చేతులు 2 లాక్ చేసుకున్నాక నోటితో ఒక యాపిల్ తీసుకుని అక్కడ దాకా డిక్కు అనుకుంటూ వెళ్ళి ఆ బొచ్చులో యాపిల్ వేస్తారు. ఓకే, అదే టైంలో అక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ దాకా వస్తారు. యాపిల్ వేయగానే ఎలా అయితే పొజిషన్లో ఉన్నారో అలాగే వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చినప్పుడు ఫేసింగ్ ఉన్న ఆయన యాపిల్ తీసుకుని రౌండ్ తిరిగి ఆయన నిన్ను తీసుకెళ్తారు. ఒకసారి యాపిల్ వేయడానికి ఒకళ్ళు తీసుకెళ్తారు, ఇంకోసారి ఇంకోళ్ళు తీసుకెళ్తారు. రెడీయా? ప్లీజ్ బీ సీటెడ్, టేక్ యువర్ పొజిషన్. Three, two, one, go! తొయ్యి వెనకాల తొయ్యి. మనసారా ఓ నవ్వు నవ్వాలి రా, నువ్వు నవ్వాలి, నవ్వించాలి, మస్తీ చేద్దాం రారో. వైలెన్స్ వేస్ట్ రో, చిరునవ్వే బెస్ట్ రో, ఏనైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో. తెలివుండాలి రో, తెగు ఉండాలి రో, ఈ రెండును మించిన మనసుండాలి రో. दिल से बोलो, दुनिया दोस्त पोदी रारो. दिल से बोलो, दिल से बोलो, गेलू पे दीदे पोदी रो. లెక్కెట్టండి 10. ఏ ప్రాబ్లం కైనా దొరికేదా ఓ సొల్యూషన్, వదిలేసా. మీ ఇద్దరు కలిసి సూపర్ గా ఆడారు. క్లాప్స్ వన్. రెండు మారింది చూడు. సో వీళ్ళిద్దరు కలిసి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 అచ్చి బాబోయ్ 10 పాల ప్యాకెట్లు వచ్చేసారే. సూపర్. సో మన అనుకున్న టాస్క్ ప్రకారం మీరిద్దరు కలిసి ఇంత ఫాస్ట్గా ఆ 10 పాల ప్యాకెట్ని
సీల్ చేశారు కాబట్టి మీ చేతుల మీదుగా ఇప్పుడు మీ కుటుంబానికి ఎంత వస్తాయనో 35,000 రూపీస్. ఓకే, తీసుకొస్తా. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో నీ పేరేంటి? గోపిచంద్. ఆ? గోపిచంద్. ఓకే, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే, రోజు వెళ్తున్నావు స్కూల్కి? వెళ్తున్నాను. వెళ్తున్నావు. అండ్ నీ పేరు? వెంకట్రావు. నువ్వేం చదువుతున్నావు? 6th క్లాస్. క్లాస్ చదువుతారు. ఓకే, సో మీ ఇద్దరు స్కూల్ కాకుండా ఇంట్లో కూడా ఏమైనా పనులు చేస్తుంటారా? ఏం పని చేస్తుంటాను? ఆదివారం కూలికి వెళ్తాను. ఆదివారం కూలికి వెళ్తాను. ఓకే, ఎవరితో వెళ్తావు? చిన్నమ్మతో బాబాయ్తో వెళ్తాను. ఓకే, నువ్వు కూడా పని చేస్తావు. అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తావు? కలుపు మిరగాయలు కొయ్యతంగా చేస్తాను. చేస్తావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఆ కూలి పనికి వెళ్ళడం మొదలు? 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నావు. నీకు ఇప్పుడు ఎంతమ్మా వయసు? 14 సంవత్సరాలు. 14. సో 4 సంవత్సరాలుగా వెళ్తున్నాను. ఆదివారం వెళ్తాను. సో నీకు 4 సంవత్సరాలుగా ఆదివారం అంటే పని చేసే రోజు. నువ్వేం చేస్తూ ఉంటావు స్కూల్కి వెళ్ళిన తర్వాత? వచ్చిన తర్వాత నీళ్లు తెస్తా. చేనికి వెళ్ళినప్పుడు చిన్నమ్మతో పాటు వెళ్ళి కలుపు తీస్తా. మళ్ళీ పత్తికి పిలిస్తే పత్తికి వెళ్తా. మిరగాయలు కోయటానికి వెళ్తాను. ఇంట్లో అన్నీ చిన్నబాబాయి పిన్ని అందరూ ఉన్నారు ఇంట్లో, అలాగే తాత బామ్మ ఉన్నారు. బట్ మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ, అంటే మీ అమ్మ నాన్న గురించి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించడం కానీ వాళ్ళని అడగడం కానీ జరిగిందా? అడగలేదు ఎప్పుడు. సో వాళ్ళని కలవాలని అనిపిస్తుందా నీకు? కలవా? ఇప్పుడు ఇద్దరిలో పెద్ద నువ్వు. సో పెద్ద కొడుకామా? పెద్ద కొడుకమ్మా? పెద్ద కొడుకేనండి. అబ్బాయికి అమ్మని కలవాలని కానీ అది చూడాలని కానీ అనిపించదు సార్. అనిపించలేదు. ఎప్పుడైనా వచ్చారో నేను చూడడానికి? రాలేదు సార్. అప్పటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటివరకు రాలేదు సార్. నీకు కూడా చూడాలని లేదా? కలవాను కలవను సార్. ఏ? మా బాబాయ్ మా అమ్మ నాయనమ్మని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మరి అప్పుడు కలవాలనిపించలేదా సార్ మా అమ్మకి? నేను వెళ్తే మరి బాగోదు కదా సార్. పశ్చిమ గోదావరి జిల్లా పెదనిండ్ర కొలనుకు చెందిన వీరస్వామి వెంకటలక్ష్మి పుట్టిన ఇద్దరు కొడుకులు పుట్టినప్పటి నుంచే జన్యులోపం వల్ల, ఎముకల పటుత్వం లేకపోవడం వల్ల పోలియో బారిన పడ్డారు. గత 25 ఏళ్లుగా మంచానికే పరిమితం అయిపోయారు ఆ ఇద్దరు పిల్లలు. మా అమ్మ అసలు ప్రాణంగా మా అమ్మ బయటికి వెళ్తా కూడా వెళ్ళేది. ఎంతసేపు మా అమ్మనే కనిపెట్టుకుని ఉండాలి. ఏ పరిస్థితుల్లో వాళ్ళు లేనప్పుడు మాకు వెనకాల ఆధారం ఎవరు చూస్తారా అని ఆలోచన తలుచుకుంటుంటే భరించలేని బాధగా ఉంది. మా తమ్ముడు బాధ చూస్తే ఇంకా ఘోరం, ఆడు ఇంకా ఘోరం, తట్టుకోలేని బాధలు అడిగి ఏంటి ఎన్నో బాధలు. ఎంతగా అనిపిల్లే ఈ జీవితం, ఎంతగా అనిపిస్తుంది ఒక్కోసారి. మా అమ్మ లేనప్పుడు మమ్మల్ని చూసే దిక్కు కూడా లేదు. ఎవరైనా సాయం చేసి ఉంటే మాకు ఆధారం కల్పిస్తే అనుకుంటున్నాను. ఇలా జరుగుతా కూడా ఉండదు అసలు. ఇరిగిన కాడే ఒక్కోసారి 10 చాలు, ఒక్కో కాలు 20 చాలు ఇరిగినాయి ఏకంగా. ఇలాంటి బతుకు ఎవరికి రాకూడదమ్మా. మేము చచ్చిపోతే నీకు బాధ తప్పుద్ది కదా, ఎందుకమ్మా నీ రోజు 70 రోజు ఉండదండి అసలు. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న